హాయ్ అండి, అందరికీ నమస్తే. మేము మాసము మొదటి శనివారం వెంకటేశ్వర స్వామి వారికి కొత్త బియ్యం పరవాన్నం వండి నివేదన చేసి పూజ చేస్తామండి. ఏ పూజలు చేసినా ఏవి చేసినా కూడా ముందు స్టవ్ని శుభ్రం చేసుకుని, స్టవ్ అంటే మహాలక్ష్మితో సమానం అండి. ఇలా శుభ్రం చేసుకుని చక్కగా ముగ్గులే పెట్టుకొని ఫస్ట్ పాయసం కావాల్సినటువంటి పాలు నైవేద్యం చేసాము. మా వారు ఇట్లా గోవింద గోవింద అనుకొని ఆ బుట్టలో దేవుడిని దించడం అంటామండి. పైన పెడతాం బుట్ట దేవుడి గదిలో, అది తల మీద పెట్టుకొని దించుతాము. దాంట్లో తిరుపతి నుంచి తీసుకొచ్చినటువంటి ఇట్లా వెంకటేశ్వర స్వామి వారి ఫోటో, అట్లాగే నాంపండు ఇవన్నీ తెచ్చి దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకుని ఇదే బొట్టుగా పెట్టుకుంటామండి. ఈ నాంపండే ఈ పండు ఈ నాంపండు తాలూకా ఉపయోగం కూడా చాలా ఉందండి. తర్వాత మీకు చెప్తాను. ఇట్లా అక్కడి నుంచే ఈ ప్రమిదలు అవి కూడా మా అత్తమ్మ వాళ్ళ అత్తమ్మ పూజ చేసినవటండి. అవి తను కూడా తెచ్చి వాళ్ళ ఇంట్లో మా అత్తమ్మ పూజ చేశారు. తర్వాత ఇప్పుడు ఆవిడ పెద్దవారు అయిపోయారు. అక్కడి నుంచి నేను తెచ్చుకొని వీటిని పూజ చేస్తా ఉన్నానండి. ఇది పెద్ద ప్రమిద ఉంది చూసారా, ఇది మన ఇంట్లో పిల్లలకి పెళ్లిళ్ళు చేసినప్పుడు ఈ ప్రమిదలో కూడా దీపాలు పెడతాము. ఈ విధంగా కొత్త బియ్యంతో కొత్త బియ్యాన్ని ఫస్ట్ పాయసంగా చేసి వెంకటేశ్వర స్వామికి ఈ వడపప్పు, అరటిపళ్ళు, కొబ్బరికాయ ఇవన్నీ చేసి నివేదన చేస్తామండి. ఇది మనకి తరతరాల నుంచి మా పెద్దలు చెప్తున్నటువంటి విధంగా మేము చేస్తున్నాము. ప్రతి ఒక్కరం కూడా మనల్ని చూసే మన పిల్లలు నేర్చుకుంటారు. కాబట్టి మనం ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళకి నేర్పాలి. నాంపండు ఉపయోగాలు చెప్తాను కదా మీకు. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వేసవి కాలంలో వేడి చేసి కడుపు నొప్పి అలా ఉన్నప్పుడు ఈ నాంపండుని చేతిలోకి తీసుకుని కొంచెం వాటర్ వేసి గంధంలో అరగదీసి బొడ్డు చుట్టూ రాసి పొట్ట మీద రాస్తే కడుపులో చాలా హాయిగా ఉంటుంది. మంచిగా నిద్ర కూడా పడుతుందండి. అంత మంచి ఉపయోగం ఉంది నాంపండుతో. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు.